ఐఎమ్ భారతి ఫ్రమ్ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్లో జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి, సర్వీస్ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ గూడ్స్ పైన జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జిఎస్టీ పర్చేజ్ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేయాలి, విత్ ఇన్ ఏ స్టేట్లో జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, అవుట్ ఆఫ్ స్టేట్లో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు జిఎస్టీ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. సో నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూసారంటే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. ఇంతకుముందు మనము గూడ్స్ పైన జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు సర్వీస్ పైన జిఎస్టీ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా మంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, మేడం సర్వీస్ ట్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, సర్వీస్ ట్యాక్స్ ఫుల్ వీడియోస్ ఇవ్వండి అని. అట్ ప్రెసెంట్ ఇండియాలో సర్వీస్ ట్యాక్స్ అనేది జిఎస్టీలోనే ఇంక్లూడ్ చేసేసారు. సపరేట్గా మనం సర్వీస్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని జిఎస్టీలో ఇంక్లూడ్ చేసేసారు. జిఎస్టీలోనే సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ చేసేసారు కాబట్టి సర్వీసెస్ పైన కూడా మనం జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో సర్వీస్ ట్యాక్స్ అనేది సర్వీస్ ప్రొవైడర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మొబైల్ సర్వీస్ ఛార్జెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్, ట్రావెలింగ్ సర్వీసెస్, హోటల్ సర్వీసెస్, ఇలా. సో ఇవన్నీ సర్వీసెస్కి ఎగ్జాంపుల్స్. రెంట్ సర్వీసెస్ ఇవన్నీ. సో సర్వీస్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటి ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్లో ట్యాక్స్ స్లాబ్స్ అన్నీ గూడ్స్కి ఎలాగున్నాయో అలాగే ఉంటాయండి. జిఎస్టీ టైప్స్. సో జిఎస్టీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ జిఎస్టీ, ట్యాక్స్ స్లాబ్స్ గురించి ప్రీవియస్ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనము జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ కంటే ముందు జిఎస్టీ టైప్స్ గురించి తెలుసుకోవాలి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది గూడ్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు, సర్వీస్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. సో జిఎస్టీలో మనకి 3 టైప్స్ ఉంటాయి: ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. ఈ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ట్యాక్సెస్ విత్ ఇన్ ఏ స్టేట్లో మనము సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు, సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము. ఐజిఎస్టీ అనేది ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనము ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అదేవిధంగా వన్ కంట్రీ నుంచి ఇంకొక కంట్రీతో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా మనం ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో జిఎస్టీ టైప్స్ తెలుసు మనకి. నెక్స్ట్ ట్యాక్స్ స్లాబ్స్. జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ గూడ్స్ కానీ సర్వీసెస్కి రెండిటికి సేమ్ ట్యాక్స్ స్లాబ్స్. యాక్చువల్లీ మనకి జిఎస్టీలో 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి: 0%, 5%, 12%, 18, 28. సో సర్వీసెస్కి, గూడ్స్కి బోత్కి ఈ స్లాబ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఏ సర్వీసెస్కి ఎంత ట్యాక్స్ రేట్ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 0%. సో 0% ట్యాక్స్ అనేది ఏ సర్వీసెస్కి అప్లికబుల్ ఉంటుందంటే హోటల్స్ అండ్ లాడ్జెస్ విత్ టారిఫ్ బిలో ₹1000. మనం ఏదైనా హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ వెళ్ళినప్పుడు మన బిల్ అమౌంట్ బిలో ₹1000 ఉన్నప్పుడు మనం జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ గ్రాండ్ ఫాదరింగ్ సర్వీసెస్ హ్యాస్ బిన్ ఎగ్జిమ్టెడ్ అండర్ జిఎస్టీ. సో నెక్స్ట్ 5% సర్వీస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందో చూద్దాము. సర్వీసెస్ ఆల్ ట్రావెలింగ్ సర్వీసెస్ 5% స్లాబ్ కింద వస్తాయి. సో క్యాబ్ సర్వీసెస్, బస్ సర్వీసెస్ కావచ్చు, రైల్వే, ఎయిర్ సర్వీసెస్, అన్ని ట్రావెలింగ్ సర్వీసెస్కి 5% జిఎస్టీ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా రెస్టారెంట్స్ విత్ యాన్యువల్ టర్నోవర్ లెస్ దెన్ ₹50 lakh. రెస్టారెంట్స్లో మన యాన్యువల్ టర్నోవర్ అనేది 50 lakhs కింద ఉంటే 5% సర్వీస్ ట్యాక్స్ అనేది మనం పే చేయాలి. నెక్స్ట్ 12% సర్వీస్ ట్యాక్స్ అనేది ఏ సర్వీసెస్కి అప్లికబుల్ అవుతుందంటే స్టేట్ రన్ లాటరీస్, నాన్ ఏసీ హోటల్స్లో కూడా 12% ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. బిజినెస్ క్లాస్ ఎయిర్ టికెట్, ఫర్టిలైజ్ సర్వీసెస్, వర్క్ కాంట్రాక్టర్స్, దిస్ ఆల్ కమ్స్ అండర్ 12%. సో నెక్స్ట్ 18% సర్వీస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ 18% సర్వీసెస్ ఏసీ హోటల్స్లో దే ఆర్ సర్వింగ్ లిక్కర్. సో ఏసీ హోటల్స్లో 18% సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది.
టెలికామ్ సర్వీసెస్ అన్నీ 18% కింద వస్తాయి. ఐటీ సర్వీసెస్, బ్రాండెడ్ గార్మెంట్స్, ఫినాన్షియల్ సర్వీసెస్. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ 18%. సో ఫినాన్షియల్ సర్వీసెస్, టెలికామ్ సర్వీసెస్, హోటల్ సర్వీసెస్, బ్రాండెడ్ గార్మెంట్స్. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ 18%. నెక్స్ట్ 28% సర్వీస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము? సో 28% సర్వీస్ ట్యాక్స్ 5 స్టార్ హోటల్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా 5 స్టార్ హోటల్స్లో రేస్, క్లబ్, బెట్టింగ్, సినీ ఇండస్ట్రీస్, ఆల్ సినీ సర్వీసెస్ కమ్స్ అండర్ 28%. రేస్, క్లబ్, బెట్టింగ్, గ్లాంబింగ్, సినీ సర్వీసెస్, దిస్ ఆల్ కమ్స్ అండర్ 28% సర్వీస్ అండర్. సో సర్వీస్ ట్యాక్స్ రేట్స్ గురించి నేర్చుకున్నాం మనము. ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో సర్వీస్ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. టాలీ ఫ్రైమ్లో అయినా కానీ టాలీ ERP9లో కానీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో జిఎస్టీ సర్వీస్ ఎంట్రీస్ అనేది టాలీ ఫ్రైమ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేద్దాం, ప్లస్ ఎగ్జాంపుల్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సర్వీస్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ఏ స్టేట్. సో మనము సేమ్ గూడ్స్ లాగానే మనం సర్వీసెస్ విత్ ఇన్ ఏ స్టేట్లో సర్వీస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో విత్ ఇన్ ఏ స్టేట్లో మనం సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు కానీ, సర్వీస్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ జిఎస్టీ సర్వీస్ ఇన్వాయిసెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, జిఎస్టీ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ పెయిడ్ టు డెల్ సర్వీస్ సెంటర్ ₹12,000, జిఎస్టీ రేట్ ఈస్ 18%. సో మనము ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాం డెల్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి ₹12,000. సో ఇప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, సర్వీస్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం పే చేస్తున్నాం, ప్లస్ ఇక్కడ సేల్స్ ఎగ్జాంపుల్ అంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. రెస్టారెంట్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ ₹5,000, జిఎస్టీ రేట్ ఈస్ 12%. సో మనము రెస్టారెంట్స్, హోటల్ సర్వీసెస్ అనేది కస్టమర్స్కి ఇస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచి హోటల్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్ చేసుకుంటున్నాం ₹5,000. సో ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ మనం ఇస్తున్నప్పుడు ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సర్వీస్ ట్యాక్స్ మనం తీసుకుంటున్నప్పుడు ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను టాలీ ఫ్రైమ్లో కంపెనీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. మనం సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి అంటే జిఎస్టీ F11 ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను F11 ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేసుకొని ఉన్నాను. సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత F11 ఫీచర్స్ ప్రెస్ చేయాలి కీబోర్డ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాక్సేషన్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, నెక్స్ట్ ఇక్కడ స్టేట్ తీసుకోవాలి కర్ణాటక, రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులరు, అసెసీ ఆఫ్ అదర్ టెరిటరీ నో, జిఎస్టీ అప్లికబుల్ ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మన కంపెనీ జిఎస్టీ టిన్ అనేది రికార్డ్ చేయాలి. సో GSTR1 పీరియాడిసిటీ ఆఫ్ GSTR1 అంటే రిటర్న్స్ అనేవి మనం మంత్లీ చేస్తామా, క్వార్టర్లీ చేస్తామా. మంత్లీ. ఈవేబుల్ అప్లికబుల్ ఎస్, అప్లికబుల్ ఫ్రమ్ డేట్, థ్రెషోల్డ్ లిమిట్ ఇన్క్లూడ్స్ ఇన్వాయిస్ వాల్యూ. సో థ్రెషోల్డ్ లిమిట్ ఆల్రెడీ నేను ఈ డీటెయిల్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వ్యూ ప్రీవియస్ వీడియోస్. సో ఎంటర్ ఇచ్చేసి స్క్రీన్ సేవ్ చేసేద్దాం. సో ఈ స్క్రీన్ కూడా తర్వాత సేవ్ చేయాలి. 2 స్క్రీన్స్ సేవ్ చేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనము లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్ళిన తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలో చూద్దాము. సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనం ఏ సర్వీసెస్ తీసుకుంటున్నామో వాటిని బేస్ చేసుకొని లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ పెయిడ్. సో ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ పెయిడ్ డెల్ సర్వీస్ సెంటర్ 2 లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ పెయిడ్. సో మనము ఏ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయో ఆ సర్వీస్ ఛార్జెస్ లెడ్జర్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, హోటల్ సర్వీసెస్ పెయిడ్, ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ పెయిడ్ ఇలాగా. సో ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. యాక్చువల్గా మనము జిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సర్వీస్ ట్యాక్స్ మనం ఏ సర్వీస్ ఛార్జెస్ పే చేస్తామో అవన్నీ మనం పర్చేస్ కింద తీసుకుంటాం. పర్చేస్ అంటే కూడా మనకి ఎక్స్పెన్సెస్సే. సో మనం ఏ సర్వీసెస్
పే చేస్తూ ఉంటామో అవన్నీ మనము పర్చేస్ అకౌంట్ కింద తీసుకోవాలి. ఎందుకు మనం పర్చేస్ అకౌంట్ కింద తీసుకుంటామంటే, మనం జీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి పర్చేస్ కిందనే తీసుకుంటాం. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్. ఈస్ జీఎస్టీ అప్లికబుల్? అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జీఎస్టీ డీటెయిల్స్ ఎస్. డిస్క్రిప్షన్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వనవసరం లేదు. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది తీసుకోవాలి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మనం విత్ ఇన్ ఏ స్టేట్లో సర్వీస్ ట్యాక్స్ పే చేస్తున్నామా, అవుట్ ఆఫ్ స్టేట్లో పే చేస్తున్నామా అని. మనం విత్ ఇన్ ఏ స్టేట్లోనే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ ట్యాక్సిబుల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు పర్చేస్ ట్యాక్సిబుల్. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఇవ్వాలి. ల్యాప్టాప్ సర్వీసెస్కి 18% ట్యాక్స్ రేట్ ఉంది కాబట్టి 18% ట్యాక్స్ ఇవ్వాలి. ఆటోమేటిక్గా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ డివైడ్ అవుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై సర్వీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం సర్వీసెస్ ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ అయిపోయింది, మనం క్రియేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఎవరికి పే చేస్తున్నాం? డెల్ సర్వీసెస్, డెల్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళకి, డెల్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి పే చేస్తున్నాము. వీళ్ళు మనకి సండే క్రెడిటార్ అవుతారు. సో సండే క్రెడిటార్. సో ఎంటర్ ప్రెస్ చేసి స్క్రీన్ సేవ్ చేద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే సేల్స్ ఎగ్జాంపుల్. రెస్టారెంట్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్ ఫ్రమ్ రామ్. ఇప్పుడు మనం రెస్టారెంట్ సర్వీస్ ఛార్జెస్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాం రామ్ దగ్గర నుంచి. సో ఇప్పుడు మనం ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి? రెస్టారెంట్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్ లెడ్జర్ ప్లస్ రామ్ లెడ్జర్, 2 లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకోవాలి. సో సపోజ్ నేను ఇలా క్రియేట్ చేస్తాను. హోటల్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్. మనం తనకి సర్వీస్ చేస్తున్నాము, తను మనకి అమౌంట్ పే చేస్తున్నాడు. ఇది మనకి సేల్స్ కింద వస్తుంది. సో మనం ఏదైనా హోటల్ సర్వీసెస్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము, వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తున్నారు, మనం ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాము. సో అన్ని రిసీవర్స్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్స్ అన్నీ మనకి సేల్స్ అకౌంట్ కింద తీసుకుంటాం. ఇది జిఎస్టీకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇన్కమ్ కాబట్టి సేల్స్ కింద తీసుకుంటాం. నాట్ అప్లికబుల్. సో జిఎస్టీ అప్లికబుల్. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ తీసుకోవాలి. ఇక్కడ అమౌంట్ అనేది మనం మెన్షన్ చేయాలి. హోటల్ సర్వీస్ ఛార్జెస్కి 12% తీసుకుంటున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. టైప్ ఆఫ్ సప్లై సర్వీసెస్ సేవ్ చేద్దాం. నెక్స్ట్ రాము. సో మనం ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం? రామ్ దగ్గర రిసీవ్ చేసుకుంటున్నాం తన సండే డెబిటార్స్. సో ఇక్కడ తన అన్రిజిస్టర్డ్ డీలరా రిజిస్టర్డ్ డీలరా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంటర్ ఇచ్చేసి స్క్రీన్ సేవ్ చేద్దాం. మనం రిక్వైర్డ్ లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్వాయిస్ వేయాలి కదా. అకౌంటింగ్ వోచర్కి వెళ్ళాలి. అకౌంటింగ్ వోచర్లో ఫస్ట్ పర్చేజ్ వోచర్ తీసుకోవాలి. పర్చేజ్ వోచర్ ఎందుకు తీసుకుంటున్నామంటే, మనం సర్వీస్ ట్యాక్సెస్ ఏవేవి పే చేస్తున్నామో ఆ సర్వీస్ ట్యాక్స్ పే చేసినటువన్నీ మనం పర్చేజ్ వోచర్లోనే వేసుకుంటాం. ఎందుకంటే మనం జిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి పర్చేజ్ వోచర్లోనే వేసుకుంటాము. ఇప్పుడు మనకి ఇక్కడ మన ఇన్వాయిస్ అనేది ఐటమ్ ఇన్వాయిస్ మోడ్లో ఉంది. నేను ఇన్వాయిస్ మోడ్ అనేది చేంజెస్ చేస్తాను. ఇక్కడ చేంజ్ మోడ్ క్లిక్ చేయండి. బటన్ బార్లో చేంజ్ మోడ్ క్లిక్ చేసిన తర్వాత అకౌంటింగ్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంటింగ్ ఇన్వాయిస్. సో జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ ఎంట్రీ అనేది మనము అకౌంటింగ్ ఇన్వాయిస్లోనే వేసుకోవాలి. సో ఫస్ట్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు, డేటు, పార్టీ నేమ్ అనేది తీసుకోవాలి. సో పార్టీ నేమ్ డెల్ సర్వీస్ సెంటరు. సో ఇక్కడ మనకి రిసిప్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ స్క్రీన్లో మనం ఏం రికార్డ్ చేయని అవసరం లేదు. ఈ స్క్రీన్ స్కిప్ చేయండి. సో నెక్స్ట్ డెల్ సర్వీస్ సెంటర్ అడ్రస్ కావాలంటే మీరు ఫీడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్ టైప్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. పర్టికులర్స్ దగ్గర ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్, మనం ఏ సర్వీస్ ఛార్జెస్ అయితే పే చేస్తున్నామో అది తీసుకోవాలి. ల్యాప్టాప్ సర్వీస్ ఛార్జెస్ పెయిడ్. ఎంత అమౌంట్ పే చేస్తున్నాం మనం? మన ఎగ్జాంపుల్లో ఎంత ఉంది? సో 12,000 రూపీస్ పే చేస్తున్నాం. 12,000 రూపీస్ పే చేస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ. సో ఇలాగా. సో మనము సర్వీస్ ట్యాక్స్ ఎవరికైనా పే చేసేటప్పుడు ఆ సర్వీస్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసిన తర్వాత దానికి సర్వీస్ ట్యాక్స్ 12,000కి ట్యాక్స్, సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం ఎవరికైనా సర్వీస్ ట్యాక్స్ పే చేసేటప్పుడు. అదే మనం సర్వీస్ ట్యాక్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేయాలి.
సో ఇప్పుడు నేను హోటల్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్ చేసుకుంటున్నాను. రామ్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ స్క్రీన్ స్కిప్ చేసేయండి. ఈ స్క్రీన్‌లో ఏం రికార్డ్ చేయనవసరం లేదు. నెక్స్టు ఈ స్క్రీన్ కూడా స్కిప్ చేసుకోండి. పర్టిక్యులర్స్‌లో హోటల్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్. మనం ఏ ఛార్జెస్ రిసీవ్ చేసుకుంటున్నామో అవి. సో ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం మనం? 5000 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాం. 5000 రిసీవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు టాక్స్ కాలిక్యులేట్ చేయాలి. మనం వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేసాము. అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీ. సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనము సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి? వితిన్ ఎ స్టేట్‌లో మనం సర్వీస్ ట్యాక్స్ పే చేసినప్పుడు కానీ, సర్వీస్ ట్యాక్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నా వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఐజీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ ఎంట్రీస్ ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సర్వీస్ ట్యాక్స్ అనే మన ఇండియాలో సర్వీస్ ట్యాక్స్ అనేది మనం సెపరేట్‌గా కాలిక్యులేట్ చేయట్లేదు. సర్వీస్ ట్యాక్స్ అనేది జీఎస్టీలోనే ఇంక్లూడ్ చేసేశారు. కాబట్టి మనము సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు కానీ, సర్వీసెస్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ జీఎస్టీ ట్యాక్స్ అనేది కాలిక్యులేట్ చేస్తున్నాము. సో మనం వితిన్ ఎ స్టేట్‌లో సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు, సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీరు ఈ ఇన్వాయిసెస్ డిస్‌ప్లే చేయాలి అంటే డే బుక్‌కెళ్ళండి ఇక్కడ. డే బుక్‌కెళ్ళేసి మనం ఇప్పుడు డెల్ సర్వీస్ సెంటర్ క్రియేట్ చేసాం కదా! చూడండి ఓపెన్ అయింది. సో మనము డెల్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి ల్యాప్‌టాప్ సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేస్తున్నాము. సర్వీస్ ఛార్జెస్‌తో పాటు సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా కాలిక్యులేట్ చేసాము. టోటల్ అమౌంట్ 14,160 రూపీస్ మనము డెల్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి పే చేయాలి. సర్వీస్ ఛార్జెస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్. సో అదే విధంగా మనం సేల్స్ అనేది కూడా ఒకటి ప్రిపేర్ చేసాము. సో ఎవరి నేమ్‌తో ప్రిపేర్ చేసాం మనము? రామ్ నేమ్‌తో ప్రిపేర్ చేసాం. ఇక్కడ ఉంది చూడండి రామ్. సో ఇప్పుడు మనము హోటల్ సర్వీస్ ఛార్జెస్ అనేది రామ్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము. మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అమౌంట్ ఎంత? సర్వీస్ ట్యాక్స్ ఎంత? టోటల్ అమౌంట్ ఎంత? మనం రామ్‌కి హోటల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసాము. తను మనకి అమౌంట్ 5000 ఇవ్వాలి. 5000తో పాటు సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా ఇచ్చాం మనము. టోటల్ సర్వీస్ అమౌంట్ ప్లస్ ట్యాక్స్ అమౌంట్ కలిపి 5600.